ఈ 35 సంవత్సరాల నా సర్వీస్లో ఎక్కడా కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు కానీ ఎలాంటి దీనికి లేకుండా కేవలం పోలీసు ఇమేజ్ కోసమే ఎంతో కష్టపడి పనిచేస్తున్నాము. అయితే కొంతమంది, అందరూ అని చెప్పాను నేను, సోకాల్డ్ సెల్ఫ్ స్టైల్డ్ లీడర్స్ అందరూ కూడా అసలు సంబంధమే లేదు. బొందిమడుగుల రమేష్ వాస్తవంగా గత 17 సంవత్సరాల నుంచి అత్యంత సన్నిహితంగా నాకుంటాడు. ఏ రోజు కూడా అతను నా పైన అభిప్రాయ భేదాలు కూడా లేవు. మా సొంత కుటుంబ సభ్యుని కంటే కూడా ఎక్కువగా నన్ను భావించేవాడు. మొన్ననే జనవరి 1వ తారీఖు కూడా నా దగ్గరికి వచ్చి సన్మానం చేసి, అంటే శాలువ వేసి తర్వాత దండ వేసిపోవడం అనేది జరిగింది. ఏదైనా ఉంటే కూడా, సార్ మాకు ఏదైనా పొరపాటున మేము పిల్లలు ఏదైనా తప్పు చేస్తూ ఉంటే మాకు సూచనలు సలహాలు ఇవ్వండి అని చెప్పేసి చెప్తూ ఉండేవాడు. ఇదంతా గమనించకుండా కొంతమంది సెల్ఫ్ స్టైల్డ్ మెజారిటీ లీడర్లు ఎవరు కూడా ఆ విధంగా చేయడం లేదు. కొంతమంది లీడర్లు, వీళ్ళంతా సెల్ఫ్ స్టైల్డ్ లీడర్లంతా కూడా మరి వాళ్ళకి ఏది మనసులో పెట్టుకున్నారో ఏమో తెలియదు. అనవసరంగా పత్తికొండ డిఎస్పీ వెంకటరామయ్య అని చెప్పేసి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. పోలీస్ అధికారుల యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా సరే, ఇన్ని రోజులు ఎవరు తప్పు చేసినా కూడా సరే అని చెప్పేసి ఊరికినే ఉంటూ పట్టించుకోకుండా ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మా ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకొని అందరికీ కూడా నోటీసులు ఇస్తాను. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరెవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళందరిపైన కూడా కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండమని మీ పత్రికాముఖంగా చెప్తున్నాను. మీ పత్రికాముఖంగా కూడా ఒకసారి నా సెల్ తీసుకొని రండి. నేను ఓపెన్గా రమేష్ నాతో ఎంత సన్నిహితంగా ఉండేవాడు అనేది చెప్తాను. ఎందుకంటే చూస్తే, మీరు ఆధారాలు చూస్తే కనీసం మీరైనా 10 మందికి పబ్లిక్ చెప్తారు.